ఫస్ట్ అచ్చం పిల్లవాడు అచ్చులు చదివే క్రమం పద్ధతి అయితే వాడు ఎక్కడ కూడా తప్పు లేకుండా ముందరికి దూసుకుపోయే అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశంలో తయారు చేసింది చూడండి. ఇక్కడ మనకు అచ్చులు ఉన్నాయి. ఇందులో చదవమంటే అందరూ అని చదువుతారు, కానీ ఇట్లా కొంచెం మ్యాజికల్గా చెప్పడం వల్ల ఇందులో ఇప్పుడు బ్లాక్ కలర్లో ఉన్నాయి. ఏంటి వాటిని పొట్టిగా పలకాలి, వాటిని అశ్వాలు అంటాము అని చెప్తాము. నెక్స్ట్ రెడ్ కలర్ ఉంది. రెడ్ కలర్లో వీటిని పొడుగ్గా పలకాలి, వీటిని దీర్ఘాలు అంటే దీర్ఘం ఇచ్చి పలకాలి. ఈ విధంగా చెప్తున్నాడు. నెక్స్ట్ అలాగే పళ్ళు, ఇందులో కూడా న్యాచురల్గా తీయడం వల్ల కలర్ఫుల్ వస్తాయి. దీని ద్వారా అట్రాక్టివ్ అవుతాడు. ఇందులో రెడ్ కలర్ రెండు రకాల కలర్లు అవుతాయి. దీనిలో ఏంటంటే ఈ రెడ్ కలర్ మహాప్రాణాక్షరాలు ఇవన్నీ కూడా అల్ప ప్రాణాక్షరాలు అని మనం ద్వారా పిల్లలకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. దీని తర్వాత మనకు ఒత్తులు, అందరికి మామూలుగా ఒత్తులు హల్లులు వస్తాయి కాబట్టి ఒత్తులు తెలుసు. కావద్దు కావద్దు. ఇక్కడ ఇవన్నీ ఒత్తులు 3 రకాలు ఉంటాయి. రూపం మారని ఒత్తులు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఈ రూపం ఎటువంటి అసలు మారే రూపం. నెక్స్ట్ రూపం పూర్తిగా మారే ఒత్తులు. ఇక్కడ మీరు చూసినట్టయితే కాకు కావత్తుకు సంబంధమే ఉంది, నాకు నా ఒత్తుకు సంబంధమే ఉంది. ఇట్లా ఈ విభజించడం వల్ల పిల్లాడు క్యూరియాసిటీతో నేర్చుకునే అవకాశం ఉంది. తర్వాత 3వ భాగం ఏంటంటే తలకట్టు తీసేగా వచ్చే ఒత్తులు. అంటే ఈ హల్లుకు ఈ ఒత్తుకు తలకట్టు మాత్రం డిఫరెన్స్ ఏముండదు, అంత యాస్టీస్ ఉంటుంది, తలకట్టు మాత్రమే తేడా. ఈ రకంగా పిల్లవాడు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఎక్కువ ఇష్టంతో నేర్చుకునే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఒక ఏదైనా ఒత్తులు ద్విత్వాక్షరాలు ఈ రకంగా దీని నుంచి ఇలా ఒత్తులు, దీన్ని స్నేక్ అండ్ లాడర్ అక్షరాలతో డైస్తోని మామూలు డైస్ ఎట్లాడుతూ మీరు కూడా ఆ పదాలు చెప్తూ మూవ్ కావాలి. ఎవరైతే ముందు రీచ్ అవుతారో వాళ్ళు. నెక్స్ట్ ఇది ఒక గేమ్. ఇక్కడ ఏంటంటే ఒక అక్షరం చెప్పాలి. ఇక్కడ అవసరం అయితే మన కన్వీనియంట్ బట్టి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సినిమా పేరు లైక్ మేడం చెప్పినట్టు ఇంకా యాడ్ చేసుకుంటూ పోవచ్చు. ఎవరైతే ఫస్ట్ ఒక అక్షరం చెప్తారో, ఎవరైతే ముందు రాస్తారో వాళ్ళు స్టాప్ అనేయాలి, మిగతా వాళ్ళందరూ ఆగిపోతారు. అంతకే ఒకరు 2 రాస్తారు, ఒకరు రాస్తారు. అక్కడ పాయింట్స్ని బట్టి వాళ్ళు విజయం. అంతే పదాలు చేపాయి. ఇందులో అన్నీ మనకు అచ్చులు హల్లులు వర్ణమాల మొత్తం ఉంటుంది. ఇందులో చా ఉంది. చాది అయిన చా కింద మనకి ఏముంటుంది చదరం. ఇట్లా సరళ పదాలన్నీ కూడా మనకు ఇందులోనే వస్తాయి. ఇది నేర్చుకున్న ఇవన్నీ ఒకసారి చదివిన తర్వాత దీనికి సంబంధించి ఒక చిన్న యాక్టివిటీ ఇందులో రాయొచ్చు. మల్టీపర్పస్ ఇక్కడ చిన్న ప్లాస్టర్ అంటే వేయడం వల్ల ఇందులోకి వెతికి ఇక్కడనే రాస్తారు.